ప్రస్తుతం మనం హెచ్పి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అమీర్పేట దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి మాట్లాడిద్దాం. ఇక్కడ వచ్చిన చాలా మంది కస్టమర్లు కూడా ఉన్నారు. మరి ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఎన్ని రోజులయ్యాయి బుకింగ్ చేసుకొని, మరి వాళ్ళకి అందుతున్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, ఎన్ని రోజులయ్యాయి బుక్ చేసుకొని, ఎట్లుంది? అంటే మేము 10th బుక్ చేసాం ఈ నెల. అయితే ఇప్పుడు మళ్ళీ 10th బుక్ చేస్తే ఓ 20 డేస్‌లో వస్తుందని చెప్పి ముందు చెప్పారు మాకు. ఇప్పుడు ఎందుకని మంది ఓటీపీ రాకుండా ఇప్పుడేదో థంబ్ వస్తుందంట కదా! ఇది ఏమంటారు దాన్ని? బయోమెట్రిక్ అని తెలిస్తే దానికోసం తెలుసుకుందామని ఇక్కడ వచ్చాను నేను. ఇక్కడికి వస్తే ఈడేం చెప్పారంటే ఆల్రెడీ మేము బుక్ చేసాం. కానీ అది లెక్కలో రాదంట. అది ఇప్పుడు మేము 25th బుక్ చేసాం కాబట్టి మళ్ళీ 25 డేస్ తర్వాత మళ్ళీ బుక్ చేసుకోవాలంట. ఈ లోపల బుక్ చేసినామంటే అది లెక్కలో రాదంట అది. ఇప్పుడు ఆ విషయం ఇక్కడికి వచ్చి కానీ తెలియలేదు మాకు. అని ఇప్పుడు ఇలాంటివన్నీ సమస్యలు వస్తే మనం ఇక్కడికి వచ్చి కనుక్కోవాల్సిందే కానీ కేవలం ఫోన్లు తెలియలేదు మనకు. అంటే బుకింగ్ చేసిన ఎన్ని రోజుల కష్టం? 25 డేస్ 1 మంత్ అంటుంది ఇప్పుడు. 1 మంత్ తర్వాత అంటే పోయిన నెల 25 బుక్ చేసాం అనుకోండి, అది మళ్ళీ 1 మంత్ తర్వాతే బుక్ అవుతుందంట. అలా చెప్తుంది. అది కూడా మెసేజ్ వస్తుందంట. గతంలో అలా వచ్చేది కాదు. మేము బుక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు బుక్ అయిపోయిందండి, ఏదో 10 డేస్కి వచ్చేస్తుందని చెప్పేవాడు. అలా రాదు. ఇప్పుడు అంతా మారిపోయింది సిస్టమ్ ఈ గొడవల వల్ల. ఇంకా ఇంత ముందు ఎట్లా ఉండేది? ఎన్ని రోజుల కష్టం? బాగా త్వరగా వచ్చేది, 1 వీక్ లో వచ్చేది. అంత సర్వీస్ అంతా బాగుందండి. ఇప్పుడు ఈ గొడవల వల్ల ఇలా అయింది కానీ అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఇప్పుడు 25 డేస్ అంటే కొంచెం కష్టం అవుతుంది. బ్లాక్ లో కూడా చాలా 4000 5000 చెప్తా ఉన్నారు. అది తెలియదండి, మాకు ఆ విషయం తెలియదు. అలాంటి ఆలోచన మాకు లేదు. చూద్దాం ఏమవుతుంది, చూద్దాం మరి. థ్యాంక్ యూ. బుకింగ్ ఫోన్ పేలా లేకపోతే వాట్సాప్ చేసుకోమంటారు భయ్. బుక్ చేస్తే ఇంకా టైం పడుతుంది అంటారు. అంటే బుక్ చేస్తే మీకు మెసేజ్ అంటే గతంలో మెసేజ్ వచ్చేది బుక్ అయినట్టు. ఇప్పుడు అట్లా ఏమన్నా వస్తున్నాయా? వస్తున్నాయి, లేట్ వస్తున్నాయి మెసేజ్. అట్లా వస్తలే అంట, వాట్సాప్ లో చేసుకోమంటారు. ఎన్ని రోజులు ట్రై చేస్తున్నా మీరు బుక్ చేసుకో? నేను 4 డేస్ అవుతుంది. ఎట్లా మరి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు ప్రధానంగా? వీళ్ళు ఉన్నారు, మంచిగా వర్క్ చేస్తుర్రు. గ్యాస్ ఇబ్బంది అవుతుంది. గ్యాస్ అయితే ఇబ్బంది అవుతుంది. బాబాయ్ చెప్పే, ఏమంటారు లోపల ఏమంటారు? మీకు ఎన్ని రోజులు ప్రాబ్లం ఏమంటే? పోతే మాత్రం మంచిగానే రెస్పాన్స్ ఇచ్చారు. నాకు ఫోన్ పే అది యాప్ ఓపెన్ చేసి నాకు బుక్ చేశారు వాళ్ళే బుక్ చేసి అయింది. నాకైతే టెన్షన్ ఏం లేదు. ఎన్ని రోజులలో వస్తుందని చెప్తారు? 4 డేస్ లో గ్యాస్ వస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు, ఇంతకుముందు రాలేదు. కరోనా టైంలో కొద్దిగా ఉండే కానీ ఇప్పుడైతే అంతేం లేదు. ఇప్పుడైతే పర్లేదు. గ్యాస్ అక్కడ అంతా బ్లాక్ అవి నడుస్తుందంట, అది ఆపారంట. అది కానీ అయిపోతుంది. ఇట్లా అంటే లాస్ట్ అంటే ఎందుకంటే కూడా చాలా మంది కట్టెలపై వండుకునే విధానం కూడా ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు కదా. ఇక అందరిని బట్టి మనము అందరు జనాలు వెళ్ళి అలా చేసుకోవాలి అంతే. ఇక మనం అందరితో పాటు ఉండాలి. మనం కూడా వచ్చి వాళ్ళతో కొట్లాలేం కదా. వాళ్ళు మళ్ళీ పనిచేసే వాళ్ళు కూడా. నేను వచ్చాను, వస్తే మంచిగా మాట్లాడారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నాకేం చేశారో ఫోన్ తీసుకొని వాళ్ళే మొత్తం యాప్ డౌన్లోడ్ చేసి నాకు చేశారు. నాకు అయితే దీనిపైన ప్రభుత్వాలకు ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏం చెప్తారు? ఎవరికేం చెప్పేటట్లేదు సార్, ఎవరికేం చెప్తాం సార్. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, మన పనులు చేసుకుంటూ పోవాలి అంతే సార్. లోపల ఏమంటున్నారు గ్యాస్ కి సంబంధించి? గ్యాస్ కి అయితే పైన వాట్సాప్ కాల్స్ చూసి మీరు ఏం బెదిరిపోవద్దు అంటున్నారు. ఫ్యూయల్ అయితే ఉంది అని చెప్తున్నారు. ఎన్ని రోజులలో వస్తుందని? నేను 8th బుక్ చేశాను, నాకు ఓటీపీ జనరేట్ అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ గ్యాస్ ఇవ్వలేదు. ఇప్పుడు వస్తే అవ్వదు అన్నారు. మళ్ళీ ఏదో యాప్ డౌన్లోడ్ చేసి చూసి ఇప్పుడు పిన్ జనరేట్ అయింది. బాయ్కి ఫోన్ చేసి రమ్మన్నారు. ఈ బాయ్స్ ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎప్పటి నుండి బుక్ చేస్తారు గ్యాస్? మీరు ఎన్ని రోజులు బుక్ చేయాలి? మేము ఇది గ్యాస్ హెచ్పి గ్యాస్ కదా, ఆ సనత్ నగర్ లో కదా సంతోష్ అని, ఆయన ఎన్నిసార్లు తీసుకొచ్చినా తొందరగా ఇచ్చేవాడు కాదు. ఇవాళ ఇస్తా రేపిస్తా అన్నాడు. అనేసరికి మాకు ఇండియన్ ఒకటి మా వారి పేరు మీద ఉంది, అది యూజ్ చేసుకుంటాం. ఒక 4 months అయింది మేము ఇల్లు ఖాళీ చేసి. అప్పటి వరకు ఇంతవరకు ఒక గ్యాస్ మేము బుక్ చేయలేదు. ఇంతవరకు ఒక సిలిండర్ అంటే మళ్ళీ 1 week అంటున్నారు. ఆ సంతోషాన్ని అతను తొందరగా ఇవ్వడు గ్యాస్ మాకు. ఇవాళ ఇస్తా రేపిస్తా ఎల్లుండి ఇస్తా అది ఇది అనేవాడు. ఇప్పుడు ఇట్లా గ్యాస్ బుక్ అవ్వట్లేదు కదా, గ్యాస్ బుకింగ్ చేసినా కానీ బుక్ అవ్వట్లేదు అంట. నిజమేనా? బుక్ అవుతున్నాయా? అవ్వట్లేదు. అందుకని ఇందాక ఇక్కడ దాకా వస్తుంది. బుక్ ఎవరికి అవ్వట్లేదు. ఆపదల్లో ఇన్ని రోజుల 15 రోజులు అంటున్నారు, మరి రన్నింగ్ అవుతూనే ఉంటున్నాయి. మరి ఇవైతే డెలివరీ అవ్వట్లేదు. ఆ సంతోషాన్ని పడితే అసలు ఇవనే ఇవ్వడు. ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఎట్లా వంటలు చేస్తున్నారు? వంటలు ఎట్లా చేస్తున్నారు? అంటే మేము ఒక 4 months నుంచి మేము ఫంక్షన్స్ కి వాటికి వెళ్తున్నాము. 1 week తక్కువ. అది ఈ గ్యాస్ ఇట్లా వచ్చిన దగ్గర నుంచి మేము ఒక్క పూట తింటున్నాం. మరి గ్యాస్ లేదు కదండి, ఎక్కడికి వెళ్ళినా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. హాస్టల్స్ ఖాళీయే, కర్రీ పాయింట్లు కూడా ఖాళీయే. మనకి డబుల్ రేట్ చెప్తారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో. ఇప్పుడు ఏదైనా తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఒక కర్రీ అంటే 40 ఇప్పుడు 80 చెప్తారు. మన అవసరం కదా అది. అట్లా అని మాకు ఆప్షన్ లేదు. అక్కడ మేము ఉన్న అపార్ట్మెంట్ లో కట్టెల పొయ్యి అన్ని లేదు, అసలుకి లేదు.
ఇక చిన్న గ్యాస్ అంటే ఇంకా మనం ఒక రోజు 2 రోజులు వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏమంటారు వాళ్ళు 1 వీక్ అంటున్నారు. మేము 1 వీక్ ఎలా అంటారు? 3 మంత్ అయింది గ్యాస్ బుక్ చేసి 1 వీక్ వేరే చోటేమో తొందరగా ఇచ్చేస్తున్నారు, వీళ్ళు 1 వీక్ అంటున్నారు. 1 వీక్ అంటే మా పరిస్థితి ఏంటో మాకు తెలియట్లేదు. ప్రభుత్వాలు మీకు అందిస్తున్నామని చెప్తున్నాయి కదా, ఎక్కడ ఏం ఇబ్బంది పడకూడదు అని. లేదు. ఈ సంతోషాన్ని అయితేనే అమీర్పేటలో సనత్ నగర్ లో ఉంటాడు. గ్యాస్ అనేది బుక్ చేసినా కూడా తక్కువ, ఇవాళ ఇస్తా రేపు ఇస్తా అనేవాడు. ఇక్కడికి వచ్చి ఎన్నోసార్లు అదే గూడౌన్ దగ్గరకు వస్తా అంటున్నారు. గూడౌన్ దగ్గర వీళ్ళు వద్దంటున్నారు. అక్కడ ఖాళీ బండి ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసేసుకుంటాం. డబ్బులు ఇక్కడ కడితే అక్కడ తీసుకుంటాం కదా. 1 వీక్ అంటున్నారు. 1 వీక్ అంటే ఇలా పరిస్థితి ఏంటి చెప్పండి? Right, thank you. ఎవరు వచ్చినా కూడా అన్నం పెడతారు, రావద్దు అంటారు. ఎవరు చుట్టాలు వచ్చినా ఉత్తరం కూడా ఇవ్వాలని కూడా రావద్దు అంటుంది. కరోనా టైంలో ఎలా ఉందో అంతకంటే ఎక్కువ ఉంది ఇప్పుడు అండి. అప్పుడు కరోనా, ఇప్పుడు మామూలు గ్యాస్ కరోనా. ఇప్పుడు చుట్టాల ఇంటికి వెళ్దామన్నా కూడా వాళ్ళు కూడా రాణించట్లేదు. లేరు కదా, మంత్రులు ఇస్తే ఉంటే పర్వాలేదు అట్లా. పెద్దమ్మ ఎట్లా ఉంది, ఏమంటున్నారు వాళ్ళు, ఏమంటారు? గ్యాస్ వల్ల అందరికి ప్రాబ్లం అవుతుంది. కాకపోతే ఇంత షార్టేజ్ ఉంటే పేదవాళ్ళకి మాత్రము ఇళ్ళకి మాత్రం ఏదో ఒకటి చేసి మీరు అలౌ చేయాలి. లేదంటే హోటళ్ళు గీటళ్ళు అంటే పర్వాలేదు, అవి బంద్ ఉన్నా ఇళ్ళల్లో వండుకుంటారు. సిలిండర్ ఇంటికి మట్టుకే ఇవ్వాలి, చాలా ఇబ్బంది అవుతుంది. చెప్తున్నారు కదా ఇస్తాము అని చెప్తున్నారు, కానీ వాటి పైన కూడా ఫోకస్ చేస్తామని అంటున్నారు. ఇస్తామంటున్నారు కానీ పైనుంచి ప్రభుత్వం నుంచి లేకపోతే ఎవరేం చేస్తారు? ఇబ్బందే కదా. ప్రభుత్వమే ఆలోచించాలి, ఆలోచించి చేస్తే గరీబులకు మంచిగా ఉంటుంది. అక్కడక్కడ కూడా రేట్లు పెంచుతున్నారని చెప్తున్నారు, నిజమే? రేట్లు పెంచుతుంటే 60 రూపాయలు పెంచింది కంపెనీ నుంచే, అవును. దానికి ఎవరేం చేయలేదు. ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఎటు పరిస్థితి లేకపోతే తీసుకుంటారు, తప్పదు కదా. అవును. అంతే. ఏం చెప్తారు ప్రభుత్వాలకు, ఏం చెప్తారు ఈ అంశం పైన గవర్నమెంట్ కి? అక్కడ వార్ వలన ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా, అవును. దానివల్ల కొన్ని రోజులు పబ్లిక్ కూడా సఫర్ చేయాలి. పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి, ఆచితూచి వంట కూడా ఆచితూచి ఆలోచించుకొని వంట చేసుకోవాలి, సిలిండర్లు సేవ్ చేయాలి. ఎట్లా చుట్టాలు వస్తే భయపడే situation చుట్టాలు వస్తే భయపడే సిచ్యువేషన్ అంటే కట్టెల మీద వండుకోవాలి. ఆ. ఎవడేం చేస్తాడు? కట్టెల మీద వండుకోవాలి. ఒకప్పుడు చుట్టాలు వస్తారంటే రండి ఒక 2 రోజులు ఉండి వండమని బతిమాలే వాళ్ళం, ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నారు. అవును. కామన్ కదా అది. అవునవును. ఓకే, రైట్ అమ్మ. రైట్. అవ్వట్లేదు అంటే హెచ్పి పే యాప్ మీ రిజిస్టర్ నంబర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు బుకింగ్ ఈజీ అవుతుంది. మీకు అందులో ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఉంటేనే మీకు డెలివరీ అవుతుంది గ్యాస్. ఓటీపీ లేకుండా డెలివరీ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి సెకండ్ సిలిండర్స్ అయితే క్లోజ్ చేశారు కాబట్టి అది 2 months తర్వాత వచ్చి కనుక్కోండి. అంటే ఎట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఎటువంటి ప్రాబ్లమ్స్ తో వస్తారు? అదే గ్యాస్ కావాలి, ఇమీడియట్ కావాలని వస్తున్నారు, ఇమీడియట్ కుదరట్లేదు, అది ప్రాబ్లం వచ్చింది. ప్రభుత్వం నుండి మీకు ఎటువంటి ఆదేశాలు వచ్చాయి? ఏం లేదు, సింగిల్ సిలిండర్ ఉంటే 21 days ఫాలో చేయమంటున్నారు. డబుల్ సిలిండర్ ఉన్న వాళ్ళకు 31 days ఫాలో చేస్తున్నాను. ఆ విధంగా ఓటీపీ మస్తోనే గ్యాస్ డెలివరీ అవుతుంది. అంటే ఇప్పటివరకు స్టాక్ ఎంతవరకు నిల్వలు ఉన్నాయి, ఎట్లా ఉంది స్టాక్ పరంగా, ఎట్లా ఉంది? నిల్వ అంటే డైలీ ఒక లోడ్ వస్తుంది కాబట్టి దాంతో బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, స్టాక్ తక్కువ వస్తున్నాయి. ప్యానిక్ బుకింగ్ ఇష్టం. ఇప్పుడు 1700 2000 బుకింగ్ అవుతుంది, వచ్చేదేమో ఒక లోడ్ 500 501. ఒక 2 load వచ్చినా కానీ 1000 వస్తుంది. ఒక 1000 అయితే ఆగిపోతుంది కదా, అదే డిలే అవుతుంది అంతే. ప్యానిక్ గా చాలా మంది బుక్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ప్యానిక్ అవుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? అదే వాళ్ళు వెయిట్ చేయాల్సిందే, స్లోగా వెయిట్ కంటిన్యూగా చేస్తూ ఉంటేనే వాళ్ళకి తగులుతుంది, నంబరు చేస్తున్నారు.